ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. You will be shamed because of the worth of the Lord. There will be no harvest. The book of Jeremiah chapter 12 verses 13. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడతారని మాట్లాడుతున్నారండి. చూడండి ప్రియులారా, వాక్యం అనే విత్తనము మన హృదయంలో గనక నాటకపోయినట్టయితే, దేవునికి ఎవరైతే విరుద్ధంగా జీవిస్తూ పాపం చేస్తూ దేవుని అవహేళనగా మాట్లాడుతూ జీవిస్తారో వారి జీవితాలలో కూడా ముళ్ళ కంపవలే పంటను కోస్తూ ఇతరుల ముందు వారు సిగ్గుపడతారని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుకనే మనమందరమును మంచి గోధుమలు వలె మంచి నేలను పడే విత్తనంగా మనము ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మంచి గోధుమ వలె మనలను ఎదుగుదల చేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో నాటుకొని దేవునికి స్థానం ఇచ్చి అనునిత్యం దేవుని ఆరాధిస్తూ దేవునికి విధేయ చూపుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా నీ జీవితంలోనూ నా జీవితంలోనూ మేలులతోనూ నింపుతాడండి. దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారు కూడా దేవుని యొక్క కోపాగ్నికి ఆ కోతకు పంట లేక వారు సిగ్గుపడున్నారని వాక్య భాగం తెలియజేస్తుంది. వారి ప్రయాస కూడా వ్యర్థమైపోయింది, వారు ఏమి చేసినా ప్రయోజనం లేకపోయిందని దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. కనుకనే మనమందరమును కూడా దేవుని యొక్క నిత్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం కాలిఫోర్నియా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో వారు దేవునిని విసర్జించి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడిని వారిని దూషించి ఎంతగానో గర్వించారు, ఎంతగానో పాపాన్ని మూటగట్టుకున్నారండి. దేవుని యొక్క కోపాగ్ని చేత ఆ ప్రాంతం అంతయు తగలబడిపోయినది, బూడిదైపోయినదండి. చూడండి, దేవుని ఎడల మనం గర్విస్తే ఆ గర్వానికి ముందు నాశనమే నడుస్తుందని వాక్య భాగం తెలియజేస్తుంది. కనుక ప్రస్తుతానికి మనం అందరం చూస్తూనే ఉన్నాం, కాలిఫోర్నియా దేశం ఎలా ఉందో, ఎలా మారిపోయిందో. దేవుని దూషిస్తే దేవుని యొక్క కోపాగ్నికి ఏదైనా కాలిపోయి బూడిదవ్వాల్సిందే. కనుకనే మనమందరమును భయభక్తులు కలిగి నిజమైన విశ్వాసాన్ని కలిగి మన సృష్టికర్త అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తుని మనము స్మరణ తెచ్చుకొని అనునిత్యం ఆయనను వెంబడించే వ్యక్తిగా నీవు నేను ప్రతి ఒక్క విశ్వాసికి తెలియచేస్తూ దేవుని యొక్క మాటలను మంచి గోధుమల వలె మనం విస్తరించబడాలని, దేవుని యొక్క కృపతో మన కుటుంబాలలోనూ మన దేశాలలోనూ దేవుని యొక్క రక్షణ కృప మనందరి జీవితాలలోనూ విస్తరించే విధంగా మనము ఉండాలి. దేవుని యొక్క ప్రార్థనలు చేస్తూ అనునిత్యము విశ్వాసం కలిగి ఆనందిస్తూ దేవుని ఎడల నమ్మికగా ఉంటే దేవుడు ప్రతి ఒక్కరిని తన కృపతో భద్రంగా కాచి కాపాడతారు. కనుకనే నీవు నేను మనమందరమును దేవుని ఎడల దేవుని యొక్క కోపాగ్ని చేతకు గురి కాకుండా సిగ్గుపడకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ధైర్యం కలిగి దేవుని ఎడల నీవు నేను విశ్వాసులుగా జీవితాలలోనూ ఎదుగుదల పొందుకొని నిందుముగాక. ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ వాగ్దానాన్ని మా జీవితాలలో ప్రభువా మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, ఎవరైతే కోపాగ్ని వలన జీవిస్తున్నారో, ఎవరైతే నీకు విరుద్ధంగా పాపం చేస్తూ జీవిస్తున్నారో దయచేసి వారందరినీ క్షమించండి ప్రభువా. నీ జాలిగల హస్తంతో ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభువా. నీ యొక్క కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడతారని వాక్యం ద్వారా తెలియజేశారు. నిజమే దేవా, అవును ప్రభువా, నీకు దూరంగా ఉండి ఎవరు ఏమి చేయలేరయ్యా, వారి ప్రయాస కూడా వ్యర్థమేనని మాతో మాట్లాడారు. కనుక ప్రభువా, మా పాపములను క్షమించి మా దోషాలను తుడిచిపెట్టి మమ్మల్ని క్షమించమని మమ్మల్ని అందరినీ విశ్వాస జీవితంలో ఎదుగుదల పొందుకొని ఆత్మీయ జీవితాలలో ప్రభు మంచి గోధుమల వలె విత్తనం వలె ఎదుగుదల పొందుకునే కృపా భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.